టాలీవుడ్ లో టీజర్ రిలీజ్ అంటే హంగామా కామన్. కానీ టీజర్ కంటే ట్వీట్ వైరల్ అయితే హీరో నిఖిల్ స్వయంభూ టీజర్ రిలీజ్ అయిపోయింది. ఏఐ వాడలేదంటూ క్లారిటీ ఇస్తూ హెచ్డిఆర్ వెర్షన్ కూడా రీఅప్లోడ్ చేసేశారు. అన్ని సాఫీగా సాగుతున్నాయి అనుకున్న టైంలో ఒక ట్వీట్, ఒక లైన్ ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ అయిపోయింది. ఇతర సినిమాల్లా మా మూవీలో ఏఐ లేదు అన్న నిఖిల్ కామెంట్తో ఇప్పుడు సోషల్ మీడియాలో డీకోడ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఆ ట్వీట్ నాగబంధం గురించా లేక రాజాసాబ్ గురించా? అసలు నిఖిల్ ట్వీట్ పై ఫ్యాన్స్ ఏమంటున్నారు? హీరో నిఖిల్ చేసిన ఒక రీట్వీట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని, ప్రభాస్ ఫ్యాన్స్ ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, నిఖిల్ డ్రీమ్ ప్రాజెక్ట్ స్వయంభూ టీజర్ రిలీజ్ అయింది. కానీ ఏమైంది? బాహుబలి, మగధీర సినిమాల నుంచి సీన్లు లేపేశారంటూ ట్రోలింగ్ మొదలైంది. పైగా టీజర్ క్వాలిటీ బాలేదు, ఇదంతా ఏఐ మాయాజాలం అని నెటిజన్లు ఏకిపారేశారు. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం టీమ్ హెచ్డిఆర్ వర్షన్ ను మళ్ళీ అప్లోడ్ చేసింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ నిఖిల్ చేసిన ఆ ఒక్క కమెంటే ఇప్పుడు పెద్ద చిచ్చు పెట్టింది. నిఖిల్ ఏమన్నాడో తెలుసా? రీసెంట్ గా వచ్చిన ఇతర సినిమాల్లో మా స్వయంభూలో ఎటువంటి ఏఐ వాడలేదు అని తేల్చి చెప్పేశాడు. ఇప్పుడు నెటిజన్ల ప్రశ్న ఒక్కటే, ఆ ఇతర సినిమాలు ఏవి నిఖిల్? రీసెంట్ గా ఏఐ వాడారంటూ దారుణంగా ట్రోల్ అయిన సినిమా ప్రభాస్ ది రాజాసాబ్. మరి నిఖిల్ వేసింది ప్రభాస్ సినిమాపై సెటేరా? లేదు, సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయిన నాగబంధం టీజర్ ను ఉద్దేశించిన నిఖిల్ ఈ కమెంట్ చేశాడా? ఎందుకంటే ఆ సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడారు. మరి తన సినిమా కంటే నాగబంధం టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని నిఖిల్ ఇలా అన్నాడా? లేక విజువల్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న మెగాస్టార్ విశ్వంబరను టార్గెట్ చేశాడా? నిజానికి నిఖిల్ ఎప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. మరి సడన్ గా పక్క హీరోల సినిమాల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తన టీజర్ బాలేదు కాబట్టి ఆ నెగిటివిటీ నుంచి జనాలు డైవర్ట్ చేయడానికి ఈ ప్లాన్ వేశాడా? అసలు ఏఐ వాడకుండానే విజువల్స్ ఇంత దారుణంగా ఉన్నాయంటే ఇక సినిమా పరిస్థితి ఏంటో అని ఇప్పటికీ జనాలు సెటైర్లు వేస్తున్నారు కూడా. చూస్తుంటే నిఖిల్ వేసిన ఈ ఏఐ బాణం ఇప్పుడు తనకే ఎదురు తిరిగేలా ఉంది. మరి నిఖిల్ చేసిన ఈ కమెంట్స్ ఎవరిని ఉద్దేశించి? రాజాసాబ్నా, నాగబంధమా లేక విశ్వంబరానా? చూడాలి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో. For more videos like this, subscribe Big TV channel.